మరి భక్తుల యొక్క ఒపీనియన్ ఏమిటి అనేటువంటిది ప్రతి వారికి కూడా ఏదో ఒక ఒపీనియన్ అనేటువంటిది మరి ప్రకారంగా ఉంటుంది. ప్రతి వారికి కూడా ఏదో ఒక ఒపీనియన్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి భక్తుల యొక్క ఒపీనియన్ అనేటువంటిది వారు తమ ఒపీనియన్ ఏంటో మరి ఇదిగో తెలియపరుస్తూ ఉంటారు. మరి ఏది లేనటువంటి, ఒకవేళ ఏది లేకుండా ఎవరు కూడా ఉండరు, ఏది లేకుండా ఎవరు కూడా ఉండరు. ఒకవేళ ఏది లేదంటే బహుశా వారు ఏమై ఉంటారంటే రాయో రప్పో అయి ఉంటారు అనేటువంటిది ఒక భక్తుడు తెలియపరుస్తున్నారు. ప్రతి వానికి ఏదో ఒక ఒపీనియన్ అనేటువంటిది ఉంటుందని, మరి ఇదిగో ఏది లేకుండా ఎవరు ఉండరు. బహుశా గనక ఏది లేదు అంటే వారు రాయో రప్పో అయి ఉంటారు అనేటువంటిది మరి ఇదిగో తెలియపరుస్తుంటుంది. మరి ఈ దినమున మన యొక్క ఒపీనియన్ ఏంటి దేవుని విషయమై? రక్షింపబడినటువంటి మనము, రక్షణ పొందినటువంటి మనము, ప్రభు బిడ్డలమైనటువంటి మనము, ప్రభు సన్నిధికి వస్తున్నటువంటి మనము, ప్రభువును స్తుతిస్తున్నటువంటి మనము, ప్రభుని కొనియాడుతున్నటువంటి మనము, ప్రభు బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి మనము, మన యొక్క ఒపీనియన్ ఏమిటి? మన ఒపీనియన్ ఏంటి? దేవుని విషయమై మన ఒపీనియన్ అనేటువంటిది ఏమిటి? ప్రియమైన వారులారా గమనించండి. నీకు ఏ ఒపీనియన్ అనేటువంటి లేదు అంటే రాయో రప్పు అయితేనే తప్ప, రాయి కదలదు కాబట్టి, రాళ్ళు రప్పలు కదలవు కాబట్టి, వాటిలో జీవం లేదు కాబట్టి, మరి ప్రకారంగా వాటికంటూ ఒపీనియన్ అనేది ఉండదు. కనుక గమనించండి, గ్రహించండి ప్రియమైనటువంటి వారు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చాలా మంది కూడా వ్యభిచారము చేస్తే పాపం, దొంగతనము చేస్తే పాపమని, నరహత్య చేస్తే పాపమని, అన్యాయం వచ్చి మోసం చేస్తే పాపమని, అన్యాయం చేస్తే పాపం అని అనుకొనుచున్నారు. కానీ లేక అనుకునేవారు ఉన్నారు లోకంలో చాలా మంది కూడా. ఏమిటి అంటే వ్యభిచారం చేస్తే పాపం, దొంగతనం చేస్తే పాపం, నరహత్య చేస్తే పాపం, మోసం చేస్తే పాపం, అన్యాయం చేస్తే పాపం అని అనుకునేవారు ఉన్నారు. కానీ అసలు పాపం అంటే ఏంటో అనేటువంటిది దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెబుతుందో తెలుసా? అసలు పాపం అంటే ఏంటి అంటే వ్యభిచారం చేస్తేనే పాపమా, దొంగతనం చేస్తేనే పాపమా, నరహత్య చేస్తేనే పాపమా, మోసం చేస్తేనే పాపమా, ఎందుకో మరి ఈ ప్రకారంగా అన్యాయం చేస్తే పాపమా? అయితే దేవుని యొక్క వాక్యములో ఏమున్నదో తెలుసా? ఏది పాపమో మనుషుడు అనుకోవట్లేదేనా? ఇదే పాపం అనుకుంటున్నారు తప్ప, ఇదే పాపం అనుకుంటున్నారు తప్ప. మనము మొదటి సమూయేలు గ్రంథములో మనం 12వ అధ్యాయం 23వ వచనములో చూసినట్లయితే ప్రియమైనటువంటి వారులారా, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా
నేను పాపము చేసిన వాడనవుదును. చూడండి, ఈయన గుర్తించాడు. పాపం వ్యభిచారం చేస్తే పాపం, దొంగతనం చేస్తే పాపము, నరహత్య చేస్తే పాపము, మోసము చేస్తే పాపం, అన్యాయం చేస్తే పాపం అనుకునేవారు ఉన్నారు. కానీ లోకములో ప్రార్థన చేయకపోతే పాపం అనుకునేవారు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. ఒక ఆయన ప్రార్థన చేయకపోతేనే పాపమని, ప్రార్థన చేయకపోవటమే పాపమని. మరి నీవు గుర్తిస్తున్నావా? గ్రహిస్తున్నావా? సమూయేలు అనబడినటువంటి భక్తుడు ఆయన ఇదిగో గుర్తిస్తున్నాడు. నా మట్టుకైతే నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన, ఏం చేయటం వలన? ప్రార్థన చేయుట మానుట వలన. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేయటం మానేస్తున్నారు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది ప్రార్థించటం మానివేస్తున్నారు? ప్రార్థన మానివేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా అంటే చేస్తున్నావు అంటున్నాము, కానీ ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన ఎందుకు? మనం ప్రార్థన చేయకపోతేనే పాపమని ఎదుగో అనుకునేవారు లోకములో ఎవరు కూడా ఉండట్లేదు. ప్రార్థన చేయకపోతేనే నేను పాపము చేసిన వాడినవుతాను. మరి నీవు గమనించు, ఎందుకు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావు? ప్రార్థించుట నిర్లక్ష్యం చేస్తున్నావు. ప్రార్థన చేయకపోతేనే పాపమని అనుకుంటున్నావా? నువ్వు గ్రహిస్తున్నావా? ప్రార్థన చేయకపోవటమే నేను చేస్తున్న పాపమని. ఒకసారి ఆలోచించే. అదేమనంటే ప్రార్థన చేయటానికి నీకు తీరిక లేదు, ప్రార్థనకి రావటానికి నీకు తీరిక లేదు, ప్రార్థన చేయటానికి కూడా నీకు తీరిక లేదు. ప్రార్థనకి రావడానికి తీరిక లేనటువంటి వ్యక్తులకి ఇక ప్రార్థన చేయటానికి తీరిక ఎక్కడుంటుంది? తీరిక లేని పనులెన్నో, తీరిక లేని వ్యాపారములెన్నో, తీరిక లేని ఉద్యోగంలో తీరిక లేకుండా పోయినది, వ్యాపారాలలో పడి తీరిక లేకుండా పోతుంది, పనులలో పడి తీరిక లేకుండా పోతుంది. తీరిక లేకుండా పని 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 పని, ఉద్యోగాలలో పడి తీరిక లేకుండా, తీరిక లేని ఉద్యోగాలు, తీరిక లేని వ్యాపారాలు, తీరిక లేని పనులతో మనుషుడు ఏం మానేస్తున్నాడంటే ప్రార్థన చేయటం మానేస్తున్నాడు. ప్రార్థన చేయటం మానేస్తున్నారు. ప్రార్థనకి వచ్చుట మానేస్తున్నారు. ప్రార్థన లేక, ప్రార్థనకు రాక, ప్రార్థన చేయక ఉంటున్నావంటే నీ దృష్టిలో ప్రార్థన చేయకపోవటమే పాపం అనేటువంటిది నువ్వు గుర్తిస్తున్నావా? ప్రార్థన చేయకపోవటమే పాపం అనేటువంటిది నీవు గ్రహిస్తున్నావా? సమూయేలు గారు చెప్పుచున్నాడు. సమూయేలు గారు చెప్పుచున్నాడు. మరి ప్రకారంగా ఆయన చెప్పుచున్నటువంటి మాట, నా మట్టుకు నేను ఈ నిమిత్తము ప్రార్థన చేయటం నేను మానేసినట్లయితే యెహోవాకి విరోధంగానే, అది దేవునికి విరోధం కాదు, దేవునికి విరోధమే, దేవునికి విరోధమే. ఒకసారి గమనించు, ఒకసారి గ్రహించు. నువ్వేమనుకుంటున్నా? దేవునికి విరోధం కాదనుకుంటున్నావా? ఈయన గుర్తించాడు, నేను దేవుని యెహోవాకి విరోధముగా నేను పాపము చేసిన వాడిని అవుతాను, పాపము చేసిన వాడిని అవుతాను.
అందుకని ఆయన తన ఒపీనియన్ చెప్పుచున్నాడు ఇశ్రాయేలుకి. ఆయన తన ఒపీనియన్ చెబుతున్నాడు ఇశ్రాయేలుకి. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసిన వాడవుదును, అది నాకు దూరమగును గాక, అది నాకు దూరమగును గాక. అంటే కానీ ఆయన ఏం చెబుతున్నాడు? నేను ప్రార్థన చేస్తాను మీకోసం, నేను ప్రార్థన చేయటం మానను, నేను ప్రార్థన చేయటం మానను, మీ కొరకు నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను, మీ కొరకు నేను ప్రార్థన అనేది చేస్తూనే ఉంటాను అంటున్నాడు. అవును, సమూయేలు మరి ప్రకారంగా ప్రార్థనాపరుడు. సమూయేలు ఎక్కువగా ప్రార్థించేటువంటి వ్యక్తి. అందుకని తన ఒపీనియన్ చెబుతున్నాడు. నేను మీ నిమిత్తము ప్రార్థన చేయట మానేస్తే నేను పాపం చేసిన వాడు అవుతాను, కాబట్టి ఇదిగో అది నాకు దూరమగును గాక అనేటువంటి దానిని మరి ఇదిగో తెలియచేస్తున్నాడు ఆయన. నేను ప్రార్థన చేస్తాను, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేస్తాను, నా మట్టుకు నేను ప్రార్థన చేస్తాను. నేను బ్రతికున్నంత కాలము నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం నేను మానను, ప్రార్థన చేస్తానే ఉంటాను. అవును ప్రియమైనటువంటి వారులారా, భక్తులు ప్రార్థన చేస్తూనే ఉంటారు. నిజ భక్తులు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రార్థన అనేది దేవుడు వారికి నేర్పినది. కనుక దేవుడు మనకి నేర్పినది ప్రార్థన. ఆ ప్రార్థన అనేది మనం బైబిల్లో చూస్తే మరి ఉదయమున, సాయంకాలమున, మధ్యాహ్నమున మరి ఇదిగో ప్రార్థించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు భక్తుడు. దినముకు 3 మార్లు నేను ప్రార్థన చేస్తున్నాను. దినమునకు 3 సార్లు, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానిస్తున్నాను, మొరపెట్టుకుంటాను. ఒక్కసారి గమనించండి, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఉదయం ప్రార్థన చేస్తున్నాడంట, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాడంట, సాయంకాలమును ప్రార్థన చేస్తున్నాడంట. ఏమైన వారులారా గమనించండి, గ్రహించండి. నీవెప్పుడు ప్రార్థన చేస్తున్నావు? నీవు ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నావా? నీవు ఆ రీతిగా ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రార్థన చేయటానికి మనకెక్కడ తీరికున్నది? ప్రార్థన చేయటానికి మనకి తీరికే లేదు. మరి ప్రభువుని ఎరిగినటువంటి మనము, ప్రభుని కలిగినటువంటి మనము ఇక ప్రార్థన చేయకపోయినట్లయితే ప్రభు బిడ్డలం ఏంటి? మనం యేసుక్రీస్తు ప్రభు శరీరధారి అయి ఉన్న దినాలలో ఆయన ఒలివల కొండ మీద, గెత్సేమనే తోటలో ఒలివల కొండ మీద ఆయన ప్రార్థనలో గడిపేవాడంట. ఒక్కసారి గమనించు, ఆయన పెందల కాడనే లేచి ఇంకా చాలా చీకటై ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చు. ఒకసారి గమనించండి, ఆయన పెందల కాడనే లేచి ఇంకా చీకటి ఉండగా
ఇంకా తెల్లారలేదుగా, ఇంకా తెల్లవారలేదుగా. తెల్లవారి కోసం ఎదురు చూస్తాం. ఇంకా తెల్లవారలేదని మరలా నిద్రకి ఉపక్రమిస్తాం. ఇంకా తెల్లవారలేదని నిద్రకు ఉపక్రమిస్తాము తప్ప, లేచి మెలకు వచ్చింది కాబట్టి, దేవుడు మనకి మెలకు అనుగ్రహించాడు కాబట్టి మనము ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం అనేటువంటి ఆలోచన అనేటువంటిది మనకి తట్టుచున్నదా? ఏమాత్రం కూడా చాలా మందికి తట్టదు. ఇంకా తెల్లవారలేదు కదా. యేసుక్రీస్తు ప్రభు యొక్క అలవాటు, యేసుక్రీస్తు ప్రభు యొక్క వాడుకు చూడండి ఏ రీతిగా ఉన్నదో. ఆయన అలవర్చుకున్నది ఏమిటి? ప్రార్థించుట అలవర్చుకున్నాడు. ప్రార్థించుట వాడుక చేసుకున్నాడు. తెల్లవారక మునిపే, చీకటి ఉండగానే ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తుండేవాడు, ప్రార్థన చేస్తూ ఉండేవాడు. నీకు ప్రార్థన చేయడానికి, ప్రార్థనకు రావటానికి జత కావాలి. నీకు ప్రార్థన చేయడానికి, ప్రార్థనకి రావటానికి నీకు జత కావాలి. ప్రార్థన చేయటానికి, ప్రార్థనకి రావటానికి కొంతమందికి జత కావాలి. జత లేకపోతే రారు. జత ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఒంటరిగానే తెల్లవారికి మునిపే, చీకటి ఉండగానే, మరి ప్రకారంగా ఒంటరిగానే ఆయన అరణ్యంలోనికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే ప్రార్థించుటకు. ఎందుకు వెళ్ళాడంటే ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ప్రియమైన వారులను గమనించండి, గ్రహించండి. మరి నీవెందుకని ఎందల కాడని లెగవెందుకు? ఆయన తెల్లవారికి మునిపే నీకు తెల్లారాలి. నీవు లెగాలి అంటే నీకు తెల్లారాలి. నీవు లెగాలి అంటే తెల్లారాలి. కాబట్టి ఆయన తెల్లవారక మునిపే మరి ఆ మంచి అలవాటులని ఆయన బిడ్డలుగా మనం కూడా అలవర్చుకోవాలి కదా. ఆయన అలవాటులని మనం అలవర్చుకోవాలిగా. ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్నాం, ఆయనను నమ్మామని చెబుతున్నాం, ఆయనని ఎరిగామని చెబుతున్నాం. కాబట్టి ఆయనని నమ్మిన నీవు, ఆయనని ఎరిగినటువంటి నీవు మరి ప్రకారంగా మరి ఆయన ఏ రీతిగా అయితే చేశాడో మనము కూడా ఆ రీతిగా చేయబద్దులమై ఉన్నాం కదా. ప్రభు చేసిన రీతిగా మనము చెయ్యాలి తప్ప దానికి భిన్నంగా కాదుగా మనం ప్రవర్తించాల్సి ఉంది. దానికి భిన్నంగా కాదుగా మనము చేయవలసింది. దానికి భిన్నంగా కాదుగా మనము నడవలసింది. ప్రభు ఏ రీతిగా నడిచాడో లోకములో ఆ రీతిగా మనము నడుచుకునే బద్ధులమై ఉన్నాం. ప్రభు ఏ రీతిగా ప్రార్థించాడో ఆ రీతిగా మనం కూడా ప్రార్థించ బద్ధులమై ఉన్నాము కదా. కానీ ప్రభు చేసిన దానికి భిన్నంగా చేస్తే నువ్వు ప్రభు బిడ్డవి, నువ్వు దేవుని బిడ్డమని చెప్పుకుంటానికి ఎవరు అర్హులవుతారంటే ఎవరైతే ఆయనను పోలి నడుచుకుంటారో, ఎవరైతే ఆయనను పోలి చేస్తారో. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో దానినే కాని తనంతటిగా తాను ఏది కూడా చేయదు.
తండ్రి ఏది చేయటం కుమారుడు చూస్తాడో అదే చేయాలి కదా. మనం నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చేయకూడదుగా. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చేయకూడదు కదా. తండ్రి ఏది చేశాడో, తండ్రి ఏది చేస్తున్నాడో కుమారులమైనటువంటి మనము కూడా అదే చేయవలసి ఉన్నాం కదా. అదే చేయవలసి ఉన్నాం కదా. అలా చేసినప్పుడే కదా ఆ తండ్రికి తగినటువంటి బిడ్డలమని అనిపించుకునేది. దానికి భిన్నంగా మనము చేస్తున్నప్పుడు మనము ఆయన బిడ్డలమని చెప్పుకుంటానికి మనకి ఎక్కడుంది అవకాశం? నిజంగా నువ్వు ఆయన బిడ్డవైతే ఆయన చేసినట్లు నువ్వు చేస్తావు, ఆయన నడిచినట్లు నువ్వు నడుచుకుంటావు, ఆయన నడిచినట్లు నువ్వు నడుచుకుంటావు. కానీ నీవు దానికి భిన్నంగా నడుస్తున్నప్పుడు, దానికి భిన్నమైన దానిని చేస్తున్నప్పుడు నువ్వు ఏ రీతిగా ఆయన బిడ్డవని మరి ఎదుగో అనిపించుకోగలుగుతావు, చెప్పుకోగలుగుతావు? ఆయన బిడ్డనని ఎలా చెప్పుకోగలుగుతావు? ఒకసారి ఆలోచించండి ప్రియమైన వారు, ఒకసారి గమనించండి, గ్రహించండి. తండ్రి చేసినది కుమారుడు చూస్తున్నాడు, శ్రద్ధగా చూస్తున్నాడు, శ్రద్ధగా చూస్తున్నాడు. ఏదోలా ఆయన ఏదో చేస్తున్నాడు, దాంతో నాకు పని ఏముంది, దాంతో నాకు నిమిత్తం ఏమున్నది అని కాదు. తండ్రి తర్వాత చేయవలసింది నేనే కదా. కాబట్టి ఆ కుమారుడు శ్రద్ధతో తండ్రిని చూసి నేర్చుకుంటున్నాడు. తండ్రిని చూసి నేర్చుకుంటున్నాడు. తండ్రిని చూసి నేర్చుకుంటున్నాడు. తండ్రి ఏదైతే చేశాడో కుమారుడు కూడా అదే చేయడం ప్రారంభించాడు. అదే చేస్తాడు. కనుక గ్రహించు, గమనించండి ప్రియమైన వారు. ఆయన లోకములో ఉన్నప్పుడు మనకి మాదిరి ఉంచి వెళ్ళాడు. మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఏ మాదిరిని నువ్వు అనుసరించాలి? ఏ మాదిరిని అనుసరించాలి? ఎవరి మాదిరిని మనం అనుసరించాలి? ఏ మాదిరిని, ఎవరి మాదిరిని మనం అనుసరించాలి? ప్రియమైన వారులారా గమనించండి. ప్రభు యొక్క మాదిరిని మనం అనుసరించాలి. ఆయన మనకు మాదిరి. ఎవరయ్యా మనకు మాదిరి అంటే లోకంలో ఉన్నటువంటి వ్యక్తురాళ్ళు కాదు. దేవుడే మనకి, యేసుక్రీస్తు ప్రభువే మనకి మాదిరి. యేసుక్రీస్తు ప్రభువే మనకి మాదిరి. నువ్వు ఏ మాదిరిని అనుసరిస్తున్నావు? ఎవరిని నువ్వు మాదిరిగా తీసుకుంటున్నావు? నువ్వు లోకంలో దేనిని మాదిరిగా తీసుకుంటున్నావు? ఎవరిని మాదిరిగా తీసుకుంటున్నావు? నువ్వు నిజ భక్తుల యొక్క మాదిరిని తీసుకో. దేవునిని, అలాగే నిజముగా దేవునిని ప్రేమించి దేవుని మాటకు లోబడి సమస్తమును విడిచిపెట్టి దేవుని యొక్క మహిమ కొరకు జీవించిన వారిని మాదిరిగా తీసుకో. మాదిరిగా తీసుకో. నీవు లోకస్తులని కాదు మాదిరిగా తీసుకోవాల్సింది. భక్తులను, భక్తురాండ్రులను, నిజ భక్తులను, నిజ భక్తురాండ్రుని మాదిరిగా తీసుకో. నిజ భక్తులని, నిజ భక్తురాండ్రుని మాదిరిగా తీసుకొని నేను కూడా ఆ రీతిగా నడుచుకోవాలి. నేను కూడా ఆ రీతిగా ప్రార్థించాలి. నేను కూడా ఆ రీతిగా దేవుని స్తుతించాలి. నేను కూడా ఆ రీతిగా దేవుని యందు భక్తులు కలిగి నేను కూడా బ్రతకాలి అనేటువంటిది ఉండాలి. కానీ మనము ఏ రీతిగా ఎవరిని మాదిరిగా తీసుకొని మరి లోకంలో మనము బ్రతుకుతున్నాము మీకే తెలియాలి. ఎవరిని మాదిరిగా తీసుకుంటున్నాము?
ప్రార్థించే వారిని మాదిరిగా తీసుకొని ప్రార్థించు. వాక్యమును పఠించే వారిని మాదిరిగా తీసుకొని వాక్యమును పఠించు. అలాగే దేవునిని స్తుతించే వారిని నీకు మాదిరిగా దినమునకు 7 సార్లు దేవునిని స్తుతించాడంట. 7 మారులు దేవుని స్తుతించాడంట. మరి ప్రకారంగా అట్టి వారిని మాదిరిగా తీసుకో. అలాగే సమయం లాంటి వారిని మాదిరిగా తీసుకో. అబ్రహామును మాదిరిగా తీసుకో. దేవుని నమ్మి దేవుని మాటకు లోబడి దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళి దేవుడు చెప్పిందల్లా కూడా చేసినటువంటి వ్యక్తి అబ్రహాం. ఆయనని మాదిరిగా తీసుకో. ఆయన యొక్క విశ్వాసమును మాదిరిగా తీసుకో. ఇస్సాకును మాదిరిగా తీసుకో. ఆయన యొక్క మాదిరిని నువ్వు అనుసరించు. యాకోబుని మాదిరిగా తీసుకో. ఆయన మాదిరిని నువ్వు అనుసరించు. యోసేపుని మాదిరిగా తీసుకో. అతని యొక్క విశ్వాసమును అనుసరించు. ప్రియమైన వారులారా, భక్తుల యొక్క మాదిరిని తీసుకో. వారు ప్రభు కొరకు ఏ రీతిగా బ్రతికారో, ప్రభు కొరకు ఏ రీతిగా జీవించారో, వారు శ్రమలలో, వారి కష్టాలలో, వారి ఇరుకులలో, ఇబ్బందులలో యోబుని మాదిరిగా తీసుకో. యోబు యొక్క సహనమును మాదిరిగా తీసుకో. యోబు గారి యొక్క సహనమును మాదిరిగా తీసుకో. ఏమైనటువంటి వారు గమనించండి. పాత నిబంధనల యొక్క భక్తుల యొక్క మాదిరిని, కొత్త నిబంధన యొక్క భక్తుల యొక్క మాదిరిని ఇదిగో నీ జీవితంలోనికి తీసుకో. నీ జీవితంలోనికి తీసుకో. ప్రతి వ్యక్తురాలు కూడా భక్తులను భక్తురాండులను మాదిరిగా తీసుకొని దాని ప్రకారముగా మనము నడుచుకొని మన వెనక ఉన్న వారికి మాదిరిగా ఉండాలి. మన వెనక ఉన్న వారికి మాదిరిగా ఉండాలి. అది మంచి మాదిరి అయి ఉండాలి, చెడ్డ మాదిరిగా. మంచి మాదిరి. అప్పుడు నీవు ఆ రీతిగా చేసినట్లయితే నీ మాదిరిని వారు కూడా అనుసరిస్తారు. అయ్యో, నా ముందు నడిచిన వారి యొక్క మాదిరిని నేను కూడా నడుచుకోవాలి. ఆ రీతిగా నడిచి దేవునికి దగ్గర అవ్వాలి. ఈరోజు నీవు నడవకపోవటం వలన దేవునికి ఎంత దూరమయ్యావు నీవు, నీ కుటుంబం. ఆ రీతిగా చేయకపోవటం వలన భక్తులని నీ జీవితంలో ప్రార్థించిన వారిని నీ జీవితంలో మాదిరి తీసుకొని ప్రార్థించకపోవటం వలన దేవునికి నువ్వు ఎంత దూరం అయిపోయావు. సంఘానికి దూరమైన వారి అందరూ, సహవాసానికి దూరమైనటువంటి వ్యక్తులు అందరూ, దేవునికి దూరమైపోయినటువంటి వ్యక్తులు సంఘానికి సహవాసానికి దూరం అవుట దేవునికి దూరం అవటమే. సంఘానికి సహవాసానికి దూరం అవ్వటం దేవునికి దూరమైన వ్యక్తి దూరమైనట్టే. ఒకసారి గమనించు, ఒకసారి గ్రహించు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు సమాజ సంఘాలలో ఎక్కువగా బోధించాడు. సమాజ సంఘాలలో ఆయన బోధించాడు. సమాజ మందిరాలలో ఆయన బోధించాడు. సమాజ మందిరానికి వెళ్ళి ఆయన ఆరాధించాడు. పెందల కాడనే ఆయన దేవాలయమునికి వెళ్ళాడు అనేటువంటి మాట కూడా బైబిల్లో. ఒకసారి గమనించండి ప్రియమైన వారులారా, గ్రహించండి. ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఓలీవా కొండకి వెళ్ళి ప్రార్థనలో గడిపేవాడు. ప్రియమైన వారులారా గమనించండి, గ్రహించండి. ఆయన
ప్రతి దినము దేవాలయంలో బోధించేవాడు. అలాగే అందరికాడనే దేవాలయమునికి వెళ్లే వాడుగా అలవర్చుకున్నాడు. ఆ ప్రభుని మాదిరిగా తీసుకో. ప్రభుని మాదిరిగా తీసుకొని ఆ ప్రభు యొక్క మాదిరిని అనుసరించు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ మాదిరిని తీసుకున్నాడు. ఆయన యొక్క మాదిరిని అనుసరించాడు. ఆయన మాదిరిని అనుసరించాడు. అందుకే ఆయన చెబుతాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కూడా కలిగి ఉండండి. నీది ఏ మనస్సు అనేది? నువ్వే మనస్సును కలిగి ఉన్నావు? ఎట్టి మనస్సును కలిగి ఉన్నావు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సును ఆయన కలిగి ఉన్నాడు. అలాగే అంటున్నాడు, మీరు కూడా నేను క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును నేను కలిగి ఉన్నాను కనుక మీరును ఆ మనస్సును కలిగి ఉండండి అంటున్నాడు. ఆనాడు వారికి చెప్పుచున్నాడు. ఈనాడు వాక్యం మన వాక్యము ద్వారా దేవుడు మనకి చెప్పుచున్నాడు. ఏం కలిగి ఉండాలంటే క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సు ఎట్టిది? ఆ మనస్సు ఎట్టిది? ఒకసారి గమనించండి ప్రియమైన వారులారా, గ్రహించండి. ఆ మనస్సు సహించే మనసు, ఆ మనస్సు క్షమించిన మనసు, ఆ మనస్సు ఓర్చుకునే మనసు. ఆయన మనస్సు కలిగి ఉండాలి. మీరును కలిగి ఉండండి అంటున్నాడు. ఎందుకంటే తాను కలిగి ఉన్నాడు కనుక ఆ మనస్సు మంచిదే. యేసు యొక్క మనస్సు ఎట్టిదై అంటే అది మంచిదే, మంచి మనసు. ఆ మనస్సుతో ఎట్టి వారినైనా క్షమించాడు ఆయన. క్షమించే మనసు, రక్షించే మనసు, అలాగే ప్రేమించే మనసు, జాలిపడే మనసు, జాలిగల మనసు. ప్రియమైన వారులారా గమనించు, గ్రహించండి. పౌలు భక్తుడు తాను కలిగి ఉండకుండా ఎదుగో వాళ్ళకి చెప్పట్లే. తాను కలిగి ఉన్నాడు కనుక ఈ మనస్సును మీరు కూడా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కూడా కలిగి ఉండండి అయ్యా అని చెప్పుచున్నాడు. కలిగి ఉండమని చెప్తున్నాడు. ఇష్టపడుతున్నావా? క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సును నా జీవితంలో కూడా నేను కూడా కలిగి ఉండాలి. ఆస్తులు అంతస్తులు కలిగి ఉండుట కంటే కూడా, మేడలు విద్యలు కలిగి ఉండుట కంటే కూడా, పొలాలు స్థలాలు కలిగి ఉండుట కంటే కూడా, పొలాలు స్థలాలు మేము మాకు ఇన్ని ఉన్నాయండి, మాకు అయ్యి ఉన్నాయండి, మాకు ఇవి ఉన్నాయండి, మాకు అంత ఉందండి, మాకు ఎంత ఉందండి అని చెప్పుచున్నాము తప్ప క్రీస్తు మనస్సు కలిగి ఉన్నామండి. మేము క్రీస్తును కలిగి ఉన్నామండి. మేము క్రీస్తు మనస్సును కలిగి ఉన్నామండి. ఆ మనస్సు మాలో పరిపూర్ణంగా ఉన్నదండి అని చెప్పుకోగలుగుతున్నామా? మాకు అక్కడెంత ఉందండి, మాకు ఎక్కడెంత ఉందండి, మేము ఈ కలిగి ఉన్నామండి, అవి కలిగి. ఏమైనా వాళ్ళ అవి ఇవాళ ఉంటే రేపు పోతాయి, అవి ఇవాళ ఉంటే రేపు పోతాయి. దేవుని వాక్యం ఏం చెబుతున్నది? ధనం మీద నమ్మిక ఉంచబాకు, మనసు నిలపబాకు. దాని మీద నీవు మనసు నిలిపిన తోడనే అది రెక్కలు ధరించి ఎగిరిపోతుందంట. అది రెక్కలు ధరించి ఎగిరిపోతాడు. అందుకనే ఏమైన వారిలో దేవుని వాక్యం మనకు చెప్పుచున్నమాట. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకు, నీకు అట్టి అభిప్రాయం కలిగినను
దానిని విడిచిపెట్టు. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే. కాబట్టి నీకు కలిగిన వాటి మీద దృష్టి నిలపబాకు. వాటి మీద దృష్టి నిలపబాకు. వాటి మీద మనస్సు పెట్టబాకు. ఎందుకంటే దేవుని మీద నుంచి మనస్సు తొలగించవి. అందుకని యెహోవా మీద నుండి తన మనస్సును తొలగించుకొని వాడు శాపగ్రస్తుడవుతాడంట. ఎప్పుడు కూడా దేవుని మీద నుండి నీ మనస్సును తొలగకుండా చూసుకోవాలి. దేవుని మీద నుండి నీ మనస్సు తొలగకుండా చూసుకోనివ్వు. ఎందుకంటే చాలా మంది మనస్సులు దేవుని మీద నుండి తొలగిపోయి వెండి బంగారాల మీదకి వెళ్ళిపోయింది వాళ్ళ మనస్సు అధికారములను, గొప్పతనాన్ని ఆశిస్తున్నాయి. గొప్ప వాళ్ళతో స్నేహాన్ని కోరుకుంటున్నాయి. గొప్ప వాళ్ళతో సంబంధాలు కావాలని ప్రాణాలు తహతహలాడేటువంటి పరిస్థితులు వాళ్ళని. గొప్ప వాళ్ళతో స్నేహం ఏర్పడాలని. జాగ్రత్త. గొప్ప వాళ్ళతో సంబంధాలు ఏర్పడాలి. గొప్ప వాళ్ళతో స్నేహాలు ఏర్పడాలి. స్నేహం గొప్పవాడు అంటే ప్రభు కంటే గొప్పవాడా మనుషుడు? ప్రభు కంటే గొప్పవాడా మనుషుడు? ప్రభు కంటే మనుషుడు ఎప్పుడు కూడా గొప్పవాడు కాదు కదా. మరి గొప్ప వాళ్ళతో మనకి స్నేహము ఎందుకు? గొప్ప వాళ్ళతో మనకి బంధాలు ఎందుకు? మన ప్రాణాలు దేనిని ఆశపడుతున్నాయి? ప్రియమైన వారిలో అంత మాత్రాన గొప్ప వాళ్ళతో మనకి సహవాసం ఏర్పడినంత మాత్రాన మనం గొప్పవాళ్ళం అయిపోతామా? దేవునితో సహవాసం ఏర్పడితే దేవుని బిడ్డవైపోతావు. ఇది 100% నిజం. గొప్పవాళ్ళతో నీవు సహవాసం ఏర్పాటు చేయటం వలన నీవు గొప్పవాడు అవ్వటం అనేటువంటిది ఏదో ఏమాత్రం కూడా సాధ్యం కానటువంటి పరిస్థితి అది. ఒకసారి గమనించు, ఒకసారి గ్రహించండి ప్రియమైనటువంటి వారు. నీ మనస్సు దేనిని ఎదుగుతున్నది? నీ మనస్సు ఏం కోరుకుంటుంది? యేసుక్రీస్తు ప్రభు ఆయనది తగ్గింపు మనస్సు. ఆయనది తగ్గింపు మనస్సు. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన మనకే చెప్పాడు, తన్ను తాను తగ్గించుకున్నట్లయితే ఇదిగో నేను దేవుడు హెచ్చిస్తే ఇదిగో వాడిని తగ్గించేవాడు ఎవడు లేడు. ఒక వ్యక్తిని దేవుడు హెచ్చిస్తే వాడిని తక్కువ చేయగలిగినటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు. ఒక వ్యక్తిని దేవుడు తగ్గిస్తే వాడిని ఎక్కువ చేయగలిగినటువంటి వ్యక్తులు కూడా లోకంలో ఎప్పటికీ ఆ శక్తి, ఆ సామర్థ్యం అనేది లేదు. కాబట్టి నిన్ను నువ్వు తగ్గించుకో, హెచ్చింపబడతావు. నిన్ను నువ్వు హెచ్చించుకున్నావా ఒకానొక దినమున నీవు తగ్గించబడతావు అనేటువంటిది దేవుని యొక్క వాక్యము మనకి స్పష్టంగా చెప్పుచున్నదే. గమనించు, గ్రహించు. ప్రభు మనసు తగ్గించుకుని ఆయన తగ్గించుకొని తన శిష్యుల యొక్క పాదములు కడిగాడు. ఆయన తగ్గింపు మనసు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే ఇంకా వాక్యములు ఏమని రాయబడి ఉందో తెలుసు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే మరణమగునంతగా తన ప్రాణమును ఆయన దారపోసాడు. ఆయన ఎంత తగ్గించుకున్నాడు తెలుసా? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, ఆయన శిలువ మరణం పొందినంతగా ఇదేతో చూపిన వాడై తన్ను తానే తగ్గించుకున్నాడు.
అన్ను తానే తగ్గించుకో. ఒకసారి గమనించు, ఒకసారి గ్రహించు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు ఆయన. ఒకసారి గమనించండి, గ్రహించండి. ఆయన ఎంత తగ్గించుకున్నాడు. మరి మనమే పార్టీ వాళ్ళమండి? మనం ఏ పార్టీ వారు? అయితే ఆయనే అంత తగ్గించుకున్నప్పుడు మరి మనం ఎంత తగ్గించుకోవాలి? అన్ని విషయాలలో కూడా మనము తగ్గించుకోవాలి. అన్ని విషయాలలో కూడా ప్రియమైనటువంటి వారిని గమనించండి. కొన్ని విషయాలలో తగ్గించుకొని కొన్ని విషయాల్లో మనం హెచ్చించుకుంటాం కాదు, కానీ అన్ని విషయాలలో కూడా మనము తగ్గించుకోవాలనేది దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము మనకి ఆయన బిడ్డలుగా మనకి నేర్పుతున్నటువంటి సత్యము. ఆ సత్యాన్ని మనం జీవితంలోనికి తీసుకొని దానిని మనము అవలంబించాలి. అవలంబించినటువంటి వ్యక్తి ఓపికతో ఫలిస్తాడు. అవలంబించినటువంటి వ్యక్తులు ఓపికతో ఫలించేటువంటి అవకాశం లేదు. అవలంబించినటువంటి వ్యక్తులే ఫలిస్తారు. కాబట్టి అవలంబించు. ఎందుకంటే ప్రభువును బోధకుడును ఆయన నేనే. మీ పాదములు నేను కడుగుచున్నప్పుడు మీరును మీ శిష్యుల పాదములు అడగవలసినదే. ఎంత మాదిరి అది! మనకు మాదిరి. నువ్వు ఎవరిని మాదిరిగా తీసుకుంటున్నావు? లోకస్తుల్ని మాదిరిగా తీసుకొని వారి యొక్క విధానాలను నీవు అవలంబిస్తున్నావు. వారి విధానాలను నువ్వు పాటిస్తున్నావు. వారి విధానాలను నువ్వు అవలంబిస్తున్నావు తప్ప నువ్వు దేవుని బిడ్డవేంటి? ఎలాగవుతావు నువ్వు దేవుని బిడ్డవేంటి? లోకస్తుల్ని మాదిరిగా తీసుకొని లోక సంబంధమైనటువంటి వాటిని మాదిరిగా తీసుకొని వారిని మాదిరిగా తీసుకొని వారిలాగా ఉండాలనుకుంటున్నావు కానీ యేసులాగా ఉండాలనుకోవట్లా. మరి ఏనా దేవుని గురించి చెబుతాడు? ఏనా దేవుని గురించి మాట్లాడతాడు? ఏనా దేవుని గురించి సాక్ష్యం చెబుతాడు? ఏనా దేవునికి ప్రార్థన చేస్తారు? ఏమా దేవుని గురించి చెప్పింది? ఏమా దేవునికి ప్రార్థన చేస్తుంది? ఏమా దేవుని గురించి ఇదిగో ప్రార్థిస్తుంది? ఏమా కరెక్టేనా? ఒకసారి ఆలోచించే, ఒకసారి గ్రహించు. నువ్వు ఎవరిని మాదిరిగా తీసుకొని ఎవరి మాదిరిని నువ్వు అనుసరిస్తున్నావు? నీ ప్రభుని కదా నీవు మాదిరిగా తీసుకోవాల్సింది. రక్షించబడిన తరువాత ఆయన మనసును కదా నీవు కలిగి ఉండాల్సింది. రక్షించబడిన తరువాత ఆయన మనస్సును మనం కలిగి ఉండాలి. లోకస్తులని మాదిరిగా తీసుకొని వాళ్ళ యొక్క అలవాట్లని నీ అలవాట్లుగా చేసుకొని వారి పద్ధతులను నీ పద్ధతులుగా చేసుకొని ఒకసారి ఆలోచించే. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నేను ఎవరిని మాదిరిగా తీసుకోవాలి? క్రీస్తుని నేను మాదిరిగా చేసుకోవాలి. క్రీస్తుని నేను మాదిరిగా తీసుకొని లోకములో నేను దేవుని బిడ్డగా నేను బ్రతకాలి. నన్ను చూసిన వారు నాలో దేవుణ్ణి చూడాలి. నన్ను చూసిన వారు నాలో దేవుణ్ణి చూడాలి.
నువ్వేమనుకుంటున్నావు? నాలో యాక్టర్ను చూడాలనుకుంటున్నావు. అంత మాత్రాన నువ్వు యాక్టర్ అయిపోతావా? యాక్టర్ లాగా అయిపోతావా? వాళ్ళని ఎందుకు నీకు మాత్రమే? నువ్వు దేవుని బిడ్డవే. నువ్వు దేవుని బిడ్డలు. ఈరోజు చాలా మంది మరి చాలా మంది కూడా చెప్పటానికి చెబుతున్నారు, కానీ ప్రభుని మాదిరిగా తీసుకుని వారు ఉండట్లా. వారు అందుకనే ప్రభు చెప్పాడు, వారు చెప్పుదురే గాని ఏమాత్రం కూడా చెయ్యరు. గైకొని బోధించువాడే ధన్యుడు. గైకొనకుండా బోధించేవాడు ఎవడు కూడా నేనైనా సరే. గైకొనకపోతే నేను కూడా ఎదుగో నేను ధన్యుడిని కాలేను. గైకొని ఎవడైతే బోధిస్తాడో, ప్రభు యొక్క మాదిరిని తీసుకొని ఎవడైతే లోకములో బ్రతుకుతూ ప్రభు కొరకు బ్రతకమని చెబుతాడో వాడు ధన్యుడు. ప్రతివాడు ధన్యుడు కాలేడు. ప్రతివాడు ధన్యుడు అవడు. ప్రతివాడు ధన్యుడు అవడు. ప్రియమైన వారులారా, గమనించండి, గ్రహించండి. వాక్య వినువారు దేవుని దృష్టికి వాక్య వినువారు ధన్యులు కాదు, కానీ గైకొని వారు ధన్యులు. అలాగే బోధించువారు దేవుని దృష్టికి ధన్యులు కాదు, కానీ గైకొని బోధించు వారెవరో వారు ధన్యులు. గైకొని బోధించారు. క్రీస్తుని మాదిరిగా తీసుకొని ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే నడుస్తారో, ఎవరైతే బ్రతుకుతారో వారిని కానీ గమనించు, గ్రహించు. యేసులా ఉండాలనుకుంటున్నావా? వేషధారిగా ఉండాలనుకుంటున్నావా? యేసు ప్రభులాగా ఉండాలనుకుంటున్నావా? వేషధారులాగా ఉండాలనుకుంటున్నావా? యేసు ప్రభులాగా ఉండాలనుకుంటున్నావా? వేషధారిలాగా ఉండాలనుకుంటున్నావా? ఒకసారి గమనించు. వేషధారులు ఎందుకయ్యా ఓ వెర్రి క్రైస్తవా అని అంటున్నాడు భక్తుడు. వేషధారుడు ఎందుకు? వేషధారణ అంతా కూడా వేషధారణ. రోజంతా కూడా వేషధారణ భక్తి అయిపోయినది తప్ప యేసు ప్రభు లాంటి భక్తి కాదు, ఆరాధన కాదు, వేషధారణ. అందుకనే దేవుడు వేశ్యలనైనా క్షమించాడు, కానీ వేషధారులను దేవుడు క్షమించలా. వేశ్యలను క్షమించాడు ఆయన, వేషధారులను ఏ మాత్రం కూడా క్షమించడానికి ఇష్టపడలా. వేషధారులను అసహించుకుంటాడు. నీ వేషధారణ ఏ రీతిగా ఉన్నది? నీ వేష భాషలు ఏ రీతిగా ఉన్నాయి? నీ వస్త్రధారణ ఏ రీతిగా ఉంది? నీ వేష భాషలు ఏ రీతిగా ఉన్నాయి? వేషధారణతో పనేంటంటావా? దేవుని వాక్యం ఏం చెబుతుంది? తగు మాత్రపు వస్త్రములు చేతనే గాని జడలు అల్లుకొనుటైనను బంగారు నగలు పెట్టుకొనుటైనను వెలపతి అలంకారం మీకు అలంకారముగా ఉండక అని దేవుని వాక్యం చెబుతుంటే ఉండొచ్చు అంటే అలాగే అంటే ఆయనకి తెలియదు, చెప్పిన ఆయనకి. ఇప్పుడు చెప్పే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు చెప్పేవాళ్ళు మహాభక్తులు, వారికి తెలియదు. వారికి తెలియదు. ఇప్పుడు వాళ్ళందరికీ బాగా తెలుసు. ప్రభుతో నడిచిన భక్తులకి, ప్రభు పిలిచిన భక్తులకి వారికి పాపం ఏం తెలియదు. ఈరోజు వీళ్ళకి బాగా తెలుసు. అందుకని వీళ్ళు అంటారు పర్వాలేదు, పర్వాలేదు. ఒకసారి గమనించండి, గ్రహించండి. దేవుడు నీలో నివసించి సంచరించాలి అంటే దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? వారి మధ్యలో నుండి నీవు బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి.
దేవుని వాక్యం మనకి నేర్పుతున్నటువంటి సత్యం అది. ప్రత్యేకంగా ఉండాలి. చూడండి, అన్యులను చూస్తే వారి వేష భాషల వలన వీరు అన్యులు. ముస్లిమ్స్ చూస్తే వారి వేష భాషలను బట్టి వీరు ముస్లిమ్స్ అంట. మరి క్రైస్తవుడు దేనిని బట్టి దేవుని బిడ్డలని క్రైస్తవుడని ఏ రీతిగా తెలుస్తుంది? దేనిని బట్టి తెలుస్తుంది? దేని వల్ల తెలుస్తుంది? ఒకసారి గమనించు, గ్రహించండి ప్రియమైన వారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి ప్రకారంగా నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్యలో నుంచి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకుడని. మరి చూడండి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు మిమ్మల్ని నేను చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులై ఉందురు. కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి కలిగిన దేవుడు చెప్పుచున్నాడు. ఒకసారి గమనించండి, గ్రహించండి ప్రియమైన. ఆయన చెప్పే మాట తెలుసు. నువ్వెందుకని ప్రత్యేకంగా ఉండలేకపోతున్నావు? నీ వస్త్రధారణ ప్రత్యేకత, నీ వేష భాషలు ప్రత్యేకంగా ఉండాలి. ఇప్పుడు ఆయన మాట్లాడినట్లు ఏ మనుషుడును ఎప్పుడును కూడా మాట్లాడలేదు. ఆయన మాట్లాడినట్టు ఏ మనుష్యుడు కూడా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. మీరును మోసపోయారా అంటున్నారు అధికారులు. సైనికులు పంపించారు ఆయన పట్టుకొని రమ్మని. ఆ భద్రతలో ప్రధాన యాజకుల వద్దకు వచ్చి పరిచయం వద్దకు వచ్చి వారు ఎందుకు మీరు ఆయనని తీసుకొని రాలేదని అడుగగా ఆ భద్రతలో ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదని. మాట్లాడలేదు ఎందుకని? ఒకసారి ఆలోచించి. ప్రభు యొక్క మాటలు ప్రత్యేకమైనటువంటివి. ఒక్కసారి గమనించండి. ఆయన మాటలు విన్న తర్వాత వారు అందులో వాళ్ళకి ఆ మాటలు ఎంతో శ్రేష్టమైనవిగా, అవి న్యాయబద్ధమైనవిగా, న్యాయ సమ్మతమైనటువంటివిగా వారు గుర్తించారు. ప్రభు మాటలో ఏ లోపము లేదు. నీ మాటలో ఎన్ని లోపాలు ఉంటాయో, నీ మాటలో ఎన్ని తేడాలు ఉంటాయో తిన్నగా ఒక్క మాట కూడా చెప్పు. నిజం చెప్పు, నిజం చెప్పు, నిజం చెప్పు, నిజం చెప్పు. ఎందుకని? దేనికని? ఎప్పుడైనా సరే సత్యము చెప్పు. క్రీస్తుని కూడా క్రీస్తుకు వలె సత్యము చెప్పాలి. దాపరికం ఎందుకు? దాయటం ఎందుకు? దాపరికం ఎందుకు? ఒకసారి గమనించండి ప్రియమైన వారు గ్రహించండి. ఈ దినాలను చూసినట్లయితే పొరపాటున బయటికి రానివు. ఏ మాట కూడా బయటికి రాని, ఏ మాట కూడా బయటికి రాని. ఏంటి అంత గుట్టేంటి? ఏంటి గుట్టేంటి? తప్పుని గుట్టుగా ఉంచుతారు, నిజాన్ని గుట్టుగా ఎందుకు ఉంచుతారు? తప్పుని గుట్టుగా ఉంచుతారు, నిజాన్ని ఎందుకు గుట్టుగా ఉంచడం? అప్పుడు మనల్ని కుయుక్తి పరులు అంటారు. మనల్ని కుయుక్తి పరులు అంటారు. కుయుక్తిగా నడుచుకోనకూడదు, యుక్తిగాను కుయుక్తిగాను నడుచుకోకూడదు. అర్థమైందా? ప్రియమైనటువంటి వారులారా,
గమనించండి, గ్రహించండి. నేను యేసుక్రీస్తు ప్రభువులాగా ఉండాలి, యేసు ప్రభువులాగా నేను నడవాలి అన్నటువంటిది నీవు అనుకుంటున్నావు. యేసులా ఉండాలి. ఒక భక్తుడు అంటున్నాడు, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. కనుక ఎలా ఉండాలని? ప్రభువును నమ్మిన తర్వాత లోకస్తుల్లాగా కాదు ఉండాల్సిందే, లోకస్తురాల్లాగా కాదు ఉండాల్సిందే, లోకస్తుల వలె లోకస్తురాళ్ళ వలె కాదు. నేను అసలు సరే, నువ్వు నిజంగా నువ్వు ప్రతి దినము ప్రార్థన చేస్తూ ఉంటే దినదినము నీలో మార్పు వచ్చేస్తుంది. అసలు నీలో ప్రార్థన ఉంటేగా ఏదో మన ప్రార్థనలన్నీ అయినట్టు పోయినట్లు ఉంటున్నాయి తప్ప, అయినట్లు పోయినట్లు ఉంటున్నాయి తప్ప, ఏదో చేశామంటే చేశాం. చెయ్యవలసిన రీతిగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీకు అర్థమవుతుంది, నీలో దినదినము ప్రతి విషయంలో కూడా మార్పు చేంజ్ వచ్చేస్తుంది. అన్ని విషయాల్లో చేంజ్ అయిపోతావు. నీవు లోకానుసారంగా జీవించటం మానేసి ఆత్మానుసారంగా జీవించడానికి ఎదుగో నీవు సిద్ధపడతావు. లోకస్తులాగా బ్రతకటానికి మానివేసి ఆత్మ సంబంధికుడిగా బ్రతకడానికి సిద్ధపడ. నువ్వు ఆత్మ సంబంధివా, శరీర సంబంధివా? నువ్వెవరివి? శరీర సంబంధులు శరీరానుసారమైన వాటి మీద మనసు ఉంచుతారు, ఆత్మ సంబంధులు ఆత్మానుసారమైనటువంటి వాటి మీద మనసు ఉంచుతారు. వీళ్ళకి రాసినటువంటి పత్రికలో మరి ప్రకారంగా మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి తెలియపరుస్తున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియమైనటువంటి వారు గమనించండి, ప్రియమైన వారు గ్రహించండి. ఆయన చెప్పేటువంటి మాట ఏమిటి, మనం చేస్తున్న మన విధానం ఏమిటి అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ప్రియమైన వారు గమనించండి, గ్రహించండి. ప్రతి ఒక్కరము కూడా శరీరానుసారులు అంటే శరీరానుసారమైన వాటి మీద మనసు ఉంచుతారంట. శరీరానుసారులు మరి 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 5వ వచనంలో రాయబడినటువంటి మాట, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడరా, మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. క్రీస్తు ఆత్మ లేని వాడైతే, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. ప్రియమైన వారు గమనించండి, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి
క్రీస్తు యేసును లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. గమనించండి, గ్రహించండి. మరి నువ్వు ఏ స్వభావం కలిగిన వాడు? శరీర స్వభావం కలిగిన దానివా? శరీర స్వభావం కలిగిన వాడివా? ఆ స్వభావాన్ని విడిచిపెట్టు. శరీరానుసారంగా జీవిస్తున్నావా? ఆత్మానుసారంగా జీవిస్తున్నావా? శరీరానుసారంగా జీవించినట్లయితే ఇంకా నువ్వు శరీరానుసారమైన వాటి మీదే మనసు పెడుతున్నావు. నీ మనసు వాటి మీదే ఉంటుంది. ఆత్మానుసారులు ఆత్మానుసారమైన వాటి మీద మనసు పెడతారు. నీవు శరీరానుసారురాలివి కనుకే ఎప్పుడు శరీరానుసారమైన వాటి మీదే మనసు పెట్టుకొని బ్రతుకుతున్నావు. జాగ్రత్త. ఒకసారి గమనించుకో, ఒకసారి గ్రహించుకో. ఈరోజు గ్రహిస్తున్నావా? ఈరోజు గమనిస్తున్నావా? ప్రార్థన చేయకపోతే పాపము అనుకునేవారు ఎవరైనా ఉన్నారా అంటే సమూయేలు భక్తుడు ఉన్నాడు. సమూయేలు భక్తుడు చెప్పుచున్నాడు, నా మట్టుకైతే మీ నిమిత్తము నేను ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసిన వాడనవుదును, అది నాకు దూరమగును గాక. మరి నీవు గ్రహిస్తున్నావా? ప్రార్థన చేయకపోవటమే పాపమని నువ్వేమనుకుంటున్నావంటే వ్యభిచారం చేస్తే పాపం. చాలా మంది అనుకునేది ఏంటంటే వ్యభిచారం చేస్తే పాపం, దొంగతనం చేస్తే పాపం, నరహత్య చేస్తే పాపం, మోసం చేస్తే పాపం, అన్యాయం చేస్తే పాపం అనుకునేవారు ఉన్నారు. కానీ ప్రార్థన చేయకపోతే పాపం అనుకునేవారు ఎవరు? కాబట్టి నువ్వు ఈ దినమును గ్రహిస్తే నీవు ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేస్తావు. అనేకుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటావు. అనేకుల క్షేమం కోసం ప్రార్థన చేస్తూనే ఉంటావు. ఇశ్రాయేలుని యొక్క క్షేమం కొరకు మరి సమూయేలు గారు ఎదుగో ప్రార్థన చేస్తున్నాను. నేను ఎప్పుడైతే చేయటం మానేస్తాను, చేయటం మానితే నేను యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడిని అవుతాను. కాబట్టి ప్రార్థన చేయటం మానబాక, ప్రార్థనకు రావటం మానబాకు, ప్రార్థన చేయటం మానబాకు, ప్రార్థనకు వచ్చుట మానబాకు, ప్రార్థన చేయటం మానబాకు. మానేవా అది దేవుని దృష్టిలో పాపము. మేలైనది చేయనెరిగియు అలాగూ చేయకపోవటమే చేయని వానికి పాపం కలుగుతుందంటాడు యాకోబు పత్రికలో 4:17 వ్రాయబడినటువంటి మాట. ప్రేమైనటువంటి వారు గమనించుకుందాం, గ్రహించుకుందాం. మరి ఈ దినము నుంచి అయినా ప్రార్థన కొద్దాం, మానక ప్రార్థన కొద్దాం, మానక ప్రార్థించుదాం. లోకములు ఎందరో నశించిపోతున్నారు. మన దేశ క్షేమం కోసం, మన రాష్ట్రాల క్షేమం కోసం, మన పల్లెల పట్టణాల క్షేమం కోసం. ఎందుకంటే దాని క్షేమం మన క్షేమానికి కారణమవుతుంది. దాని క్షేమం మన క్షేమానికి కారణమవుతుంది. నేను మిమ్మల్ని చెరదీసుకొని పోవు దేశము క్షేమం కోరి మీరు ప్రార్థన చేయండి. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ప్రవక్త దేవుడు చెప్పుచున్నాడు. దేవుని ద్వారా ఇశ్రాయేలుకి తెలియపరుస్తున్నాడు, నేను మిమ్మల్ని చెరగొని పోవు దేశం యొక్క క్షేమము కోరి ప్రార్థన చేయండి. దాని క్షేమము మీ క్షేమానికి కారణమవుతుంది. ఇంకా కీర్తనలు అంటాడు, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన. కాబట్టి దాని క్షేమం, మన దేశ క్షేమం కోసం, మన ప్రజలందరి క్షేమం, మన సహోదరుల క్షేమం కోసం, ప్రజలందరి కోసం, నశించిపోతున్న ప్రతి ఆత్మల కొరకు ప్రార్థనను ప్రార్థించుట నిర్లక్ష్యము చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తుల కోసం కూడా మనము
ప్రార్థన చేద్దాం. నా మట్టుకు మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే నేను యెహోవా దృష్టికి పాపము చేయను, అది నాకు దూరమగును కాక. కాబట్టి ప్రార్థించకపోవటం పాపం అని తెలుసు. గుర్తించాడు సమీరుడు. గుర్తిస్తే నీవు కూడా ప్రార్థనకి రావటం మాను, దైవ సన్నిధికి రావటం మాను, దైవ సన్నిధిలో ప్రార్థించుట మాను. కాబట్టి అట్టి కృప ప్రభువా మేము కూడా నిత్యం నీ సన్నిధిలో ప్రార్థించాలి. అట్టి కృపను మాకు కూడా అనుగ్రహించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన దేవుడి యొక్క మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామముకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు మా ప్రభువా. ఈ కృపను బట్టి మీ దయను బట్టి నాయన మా బ్రతుకులో మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ దినము కొరకై మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము నాయన. మీ సన్నిధి మీ ఆత్మ ఉంచండి, నీ కృపలో భద్రపరచండి, నిద్రించు నాయన. ఇప్పటి వరకు నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు స్తోత్రములు నాయన. ఎదుగో నాయన భక్తులు మా ప్రభా తమ ఒపీనియన్ మా ప్రభా తండ్రి నాయన ఏదో మా ప్రభు ఏది లేకపోయినట్లయితే మా ప్రభా తండ్రి నాయన ఎదుగో వంటి కనుక నాయన అయ్యా తన ఒపీనియన్ అనేది మా ప్రభా అతడు తెలియపరుస్తున్నాడు. అలాగే నాయన చాలా మంది మా ప్రభా నాయన వ్యభిచారము చేస్తేనే పాపం, దొంగతనము చేస్తే పాపం, నరహత్య చేస్తే పాపం అని నాయన, మోసము చేస్తే పాపం, అన్యాయం చేస్తే పాపం అని ఇలాగ రకరకాల వాటిని గురించి ఇది పాపం అది పాపం అని నాయన తెలియపరుస్తారు. కానీ ప్రార్థన చేయకపోవటమే పాపమని గుర్తించేవారు ఎవరు? కాబట్టి మా ప్రభు ఎవరైనా ఉన్నారా అంటే నాయన మా ప్రభు తండ్రి నాయన సమూయేలు ప్రవక్త నాయన నా మట్టుకు మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే యెహోవా దృష్టికి నేను పాపం చేసిన వాడు అవుతాను, అది నాకు దూరమగును గాక. కనుక మా ప్రభు తెలియపరుస్తున్నాను. కనుక నాయన మేము కూడా మా ప్రభు ఆ రీతిగానే మానక ప్రార్థించుటకు, మానక నీ సన్నిధికి వచ్చుటకు, మానక నీ సన్నిధిలో ప్రార్థించుటకు మమ్మల్ని సిద్ధపరచమని సహాయం ఇచ్చేది క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాగమని ఆయన సన్నిధి మనందరికీ తోడై కాపాడి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.